మహబూబ్నగర్ కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ కోఆప్షన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. గ్రామీణ స్థాయిలో సమస్యల పరిష్కారానికి జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు కష్టపడి పనిచేశారని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చెప్పుకొచ్చారు. మాజీ మంత్రివర్యులు, అలాగే మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ అధినాయకత్వానికి నన్ను వెన్నంటే ఉండి నా విజయంలో తోడ్పడించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలుపుకుంటూ, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక నిబద్ధత గల కార్యకర్తగా, అంటే ముఖ్యమంత్రి సొంత డిస్ట్రిక్ట్ అంటే అని తెలిసిన, 12 మంది ఎమ్మెల్యేలు, ఒక మినిస్టర్ ఉన్నాడని తెలిసిన నన్ను పార్టీ నమ్మి టికెట్ ఇచ్చింది. మన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు సీనన్న గారు, నవీన్ ఖచ్చితంగా గెలుస్తాం మనం, ఎందుకంటే ప్రజలు ఆ రోజు కొన్ని మిస్టేక్ చేసిన ప్రజాప్రతినిధులు మన పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేయరు, మేమందరం ఉంటాం, దగ్గర నుండి చూసుకుంటామని చెప్పి మాట ఇచ్చి, ఆ మాటకు కట్టుబడి, అంటే వాళ్ళ ఎలక్షన్ లో కూడా కష్టపడడం లేదో తెలియదు కానీ నా ఎలక్షన్ లో మాత్రం ఒక కుటుంబ సభ్యునిగా భావించి